ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడంతో తండ్రి కొడుకులు మహమ్మద్ కరీం, మహమ్మద్ సోహెల్ మృతి చెందారు. లంగర్ హౌస్ హుడా పార్క్ లేక్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో మృతుడి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించే బాధ్యత జీహెచ్ఎంసీ చేస్తోంది. గుర్రపు డెక్కను ప్రత్యేకంగా మిషన్ల ద్వారా తొలగించాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా ఆ పనులు నిలిచాయి. దీంతో ఎంటమాలజీకి చెందిన కార్మికులతో గుర్రపు డెక్కను తొలగిస్తున్నారు బల్దియా అధికారులు. మరి నిజానికి నిబంధనల ప్రకారం చెరువుల్లోకి దిగి మనుషులు పని చేయకూడదు. అయితే లంగర్ హౌస్ ఘటన జరిగిన తర్వాత బల్దియా ఆఫీసర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరింత విమర్శలు పాలవుతున్నారు. రైట్, దీనిపైన మరిన్ని సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇది జీహెచ్ఎంసీ అధికారుల నిర్వాహకమేనా లేదంటే ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా? జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది కొంత ఆలస్యంగా అలాగే కుమారుడు సోహెల్ ఇద్దరు కూడా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయారు. నా శివరాత్రి పండుగ రోజు ఇక్కడ లంగర్ హౌస్ లోని హుడా పార్క్ సమీపంలో ఉన్నటువంటి చెరువును శుభ్రం చేసేందుకు గత కొంతకాలం నుంచి అధికారులు ఈ చెరువును శుభ్రం చేయడానికి నిర్లక్ష్యంగా వహించినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేత ఈ యొక్క గుర్రపు డెక్క పండుగ రోజే కరీం అలాగే అతని యొక్క కుమారుని కూడా అతను తీసుకుని వెళ్లి లంగర్ హౌస్ లో ఉన్నటువంటి యొక్క హుడా పార్క్ సందర్భంలోనే ఒకసారిగా అక్కడ లోపల బురదలో చిక్కుకుపోయి తను అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొదటగా ఎప్పుడైతే తన యొక్క కుమారుడు 15 సంవత్సరాల సోహెల్ మొదట బురదలో చిక్కుకుపోయినటువంటి సందర్భంలోనే తాను బురదలో చిక్కుకుపోయి మునిగిపోతున్నాను అన్నటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత గట్టిగా కేకలు పెట్టి తన తండ్రిని పిలిచాడు. ఇమీడియట్ గా తండ్రి కరీం అక్కడకు చేరుకొని కుమారుడిని రక్షించినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఆ బురదలో చిక్కుకుపోయి తండ్రి కుమారుడు ఇద్దరు అక్కడే మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే సందర్భంలో వాళ్ళు మునిగిపోతున్నప్పుడు ఆ సందర్భంలో ఆ బురదలో చిక్కుపోయినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళను కాపాడటానికి ఎటువంటి ఇతర సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా సరే అక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు లేకపోతే తగినటువంటి మిషన్ల ఏర్పాటు ఇతర సేఫ్టీ ప్రికాషన్స్ కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎవరూ లేకపోవడంతో నిండు ప్రాణాలు కూడా బలైపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఒకవైపున మునిగిపోతున్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి తోటి సిబ్బంది ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఇతర లీడర్లకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళంతా కలిసి అక్కడ ఎవరైతే కార్వాలి ఎమ్మెల్యే ఉన్నారో ఫోన్ చేసిన తర్వాత